లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా కష్టమే అంటున్న మమతా బెనర్జీ చూసినరా. మొన్నటి దాకా ఇండియా కూటమిలోనే మమతా బెనర్జీ ఆవిడకు అర్థమైపోయింది ఆ ఇండియా కూటమిల పరిస్థితి దారుణంగా ఉన్నది, కాంగ్రెస్కు 40 సీట్లు కూడా కష్టమే అని చెప్పేసి మమతా బెనర్జీ గారు అంటారు. లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో ఒంటరి పోరుకు సిద్ధమన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్పై మండిపడ్డారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు కనీసం 40 స్థానాలు కూడా దక్కడం అనుమానమేనని అన్నారు. కాంగ్రెస్పై దీదీ విమర్శలతో విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు మరింత ముదిరేలా ఉన్నాయి. బెంగాల్లో ముర్షిదాబాద్లో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. 300 సీట్లలో మీరు కనీసం 40 స్థానాలైనా గెలుస్తారనేది అనుమానమే, అలాంటిది మీకు ఎందుకు ఇంత అహంకారం అని దీదీ నిలదీశారు. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బెంగాల్లో అడుగుపెట్టినా తనకు సమాచారం ఇవ్వలేదని, ప్రభుత్వ యంత్రాంగం నుంచి తనకు ఈ విషయం తెలిసిందని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ యూపీ రాజస్థాన్లో గెలిచే పరిస్థితి లేదని, అలహాబాద్ వారణాసిలో గెలిచి మీ పార్టీ సత్తా చాటాలని ఆమె కాంగ్రెస్కు సవాల్ విసిరారు. రాహుల్ బీడీ కార్మికులతో ఫోటో దిగిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక్కసారి కూడా టీ దుకాణానికి వెళ్ళని వారు ఇప్పుడు బీడీ కార్మికులతో కూర్చుంటున్నారని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. చూసినరా, అంటే ఏం లేదు, ఈ షోపుడ ఫోటోలు అన్నట్టు ఈ రాహుల్ గాంధీ అంతా షోపుడ మంచిగా టీషర్ట్, ఇప్పుడు నేను వేసినటువంటిది అట్లనే ఓ తెల్ల టీషర్ట్ ఎత్తాడు, ఇక ఉరుకుతా ఉంటాడు కాసేపు ఫోటోల కోసం, ఏడుకోపోతాడు, ఏదో ఛాయ్ తాగినట్టు చేస్తాడు, ఏదో వంటలు వండినట్టు చేస్తాడు. ఇవన్నీ అవసరమా? ఇంత షోపుడప్ రాహుల్ గాంధీ అంతా షోపుడపే, అన్నీ చిల్లర వేషాలు ఉంటాయి రాహుల్ గాంధీ. అసలు ఆయనకు ఏమైనా దేశభక్తి ఉన్నదా? ఫస్ట్ దేశభక్తి ఉన్నదా? ఈ దేశం మీద ఆయనకున్న అవగాహన ఎంత? గాయనను పట్టుకొని ఈ కాంగ్రెస్ ఎగురుతుంది. నాకేందో అర్థం కాదు. అనుభవం అని ఉన్నది ఆయనకి ఏమన్నా? ఇక లేరు కాంగ్రెస్లో, ఆయన తప్పితే పోటుగాలు లేరన్నట్టే. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే భారత్ జోడో న్యాయయాత్ర స్టార్ట్ చేశారో అది భారత్ జోడో అన్యాయయాత్ర అయింది. దాంతోపాటు ఇండియా కూటమి నుంచి వెళ్ళి దీదీ బయటికి వచ్చింది మమతా బెనర్జీ. సో బయటికి వచ్చి ఇప్పుడు ఆమె ఏం చెప్తానంటే 40 స్థానాలు కూడా కాంగ్రెస్కు రావు, నీకు ఎందుకు ఇంత అహంకారం అని చెప్పేసి అడుగుతాను. క్లియర్, వాళ్ళ కూటమిలో వాళ్ళకే తెలుస్తుంది. అంటే మమతా బెనర్జీ చెప్పేది ఏంటంటే కనీసం 40 సీట్లు కూడా నీకు రావని చెప్తాంది. వాళ్ళు పోటీ చేసేది 300 సీట్లలో పోటీ చేస్తారు, 40 సీట్లు కూడా రావని క్లియర్గా చెప్తా ఉండే. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఏంటంటే ఈ కూటమి అనేది ఒక తుసే. వాళ్ళు ఇండియా పేరు పెట్టినారు, రేపు పొద్దుగాల భారతం కూడా పెడతారు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక పేరు పెడితే కలిసి వస్తుందనే ఆలోచన ఉన్న తప్పితే పని చేద్దాం, పనిచేసి ఒక ప్రొసీజర్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం పోదామనే ఆలోచన లేదు. ప్రజల గురించి ఆలోచించే పరిస్థితులు లేవు. పోయిండో అలా పోయి ఆ బీడీ కార్మికులతో ఫోటో దిగి ఆ ఫోటో పెట్టినట. బీడీ కార్మికులతో ఫోటో పెట్టిన కరెక్ట్గానే నన్ను సాయదాగినావా, సాయ కొట్టు పోయినావా అని చెప్పేసి ప్రశ్నిస్తుంది. ఇజ్జది ఆనందిస్తుంది దీది రాహుల్ గాంధీది. ఇది ముఖ్యమైన వార్త. ఎందుకంటే క్లియర్గా వాళ్ళ కూటమిలో ఉన్న మమతా బెనర్జీ చెప్తుంది 40 సీట్లు కూడా, పోయినసారి 52, ఈసారి 12 తగ్గుతాయి. మనం 10 తగ్గుతాయి అనుకున్నాం, 12 తగ్గుతాయి. 40 సీట్లే వాళ్ళకి వచ్చేది. పార్లమెంట్ మొత్తం 40 సీట్లే కాంగ్రెస్.